Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేనలో వర్గపోరు ముదిరింది. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు తనపై దాడి చేశారంటూ కార్యకర్త సతీష్ ఆరోపణ చేశారు. తమ కుటుంబంపై అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నారంటూ చిర్రి జ్యోతి కంప్లైంట్ చేశారు. ఇక పోలీస్ స్టేషన్ బయట చిర్రి జ్యోతి వాహనాన్ని అడ్డుకొని జనసేన కార్యకర్తలు అయితే నిరసన వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేసి దాడి చేశారంటూ కూడా సతీష్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా పోస్టును ఫార్వర్డ్ చేసినందుకే దాడి చేశారని సతీష్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇక ఆసుపత్రిలో చేరినటువంటి సతీష్ ను పరామర్శించారు జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు. ఇరు వర్గాల ఫిర్యాదులపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని కూడా పోలీసులకు సూచించారు. అలాగే పోలీస్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే అనుచరులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన సతీష్ పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వర్గం కూడా డిమాండ్ చేస్తుందో వైపు. మొత్తం లేపేస్తానండి భయపడ్డారండి. తప్పైపోయిందని చెప్పారండి. వీడియో కూడా చేసిచ్చారండి. ఎమ్మెల్యే గారి భార్య గారికి చెప్పారండి. చెప్తే సరే అని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేసాడు. మా ఇంటి దగ్గరలో ఆరోగ్య హాస్పిటల్ దగ్గర ఉందండి, అక్కడ దింపేద్దానన్నారండి. బాబు నేను నడవలేని పరిస్థితిలో నన్ను హాస్పిటల్ దింపని అడిగారండి. ఆ కేక్ అన్నప్పుడు దింపేసిన తర్వాత ప్రసన్న అనే ఎమ్మెల్యే పిఏ వచ్చాడండి. ప్రసన్న అన్నతో వచ్చి ఫోన్ చేసి ఎమ్మెల్యే గారి వీడియో కాల్ చేసి ఒక్కడే ఉన్నాడు, ఇంటితో మాట్లాడతామని అడిగాడండి. నన్ను చూడగానే నేను కనపడగానే ఫోన్ కట్ చేసి ఆగిపోయారండి. అక్కడి నుంచి జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ దగ్గరికి డ్రామాకి తీసుకెళ్లారండి. అరగడ కూర్చోబెట్టారండి. కాళ్ళతో తంటం చాలా దారుణమైన, నన్ను చంపేసే ప్రయత్నమే. నేను దండం పెట్టి నా కుటుంబానికి నేను ఆధారం, నేను లేకపోతే నా కుటుంబం ఉండదని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఇంకొకసారి కనుక ఎమ్మెల్యే గారికి ఏం కావాలని ఎమ్మెల్యే గారికి వచ్చి కాళ్ళు పట్టుకుంటే చేస్తాము అని చెప్పేసి చాలా దారుణంగా కొట్టడం, రాడ్లు అన్ని దెబ్బలే. ఒకసారి చొక్క ఇప్పినట్టయితే మీకు అన్ని క్లియర్గా పిఏ ప్రసన్న ఉన్నాడు, అతనితో పాటు అతను డ్రైవర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆ సిచ్యువేషన్ అక్కడ అందరూ ఉన్నారు. ఆయన బెదిరించారు నన్ను, మీరు బెదిరించి నా కుటుంబం 20 మంది ఉన్నారు. మేము ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చాం. మేము పోలవరం ఎమ్మెల్యే బాలరాజు గారి వైపునండి. నేను గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్నారండి. రాజకీయంగా చేయండి, మా ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ గా చేయొద్దు, ప్రతి కుటుంబానికి సమస్యలు ఉంటాయి, అది మీరు చూసుకోండి. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఎవరి కుటుంబంలో మీ అక్క చెల్లెలు గాని మీ తల్లిదండ్రులు గాని ఇలాంటి పరిస్థితి వస్తే మరి మీ కుటుంబంలో జరిగినప్పుడు మీరు ఇలాగే బహిరంగంగా పెడుతున్నారా? లేదు కదా. నా వ్యక్తిగతాన్ని 10 మందిలో పెట్టి మా యొక్క పొరుగుని తీసి మరి ఒత్తిడిగా బాగా గురి చేస్తున్నారు. ఇది మా పర్సనల్లీ మేము చూసుకుంటాము. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సాయిరామ్ ఫోన్ల ద్వారా తెలియజేస్తారు. అయితే సాయిరామ్ చెప్పండి, ఇప్పుడు సోషల్ మీడియాలో కేవలం పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకే ఇలాంటి ఒక దాడి జరిగిందని చెప్పేసి కార్యకర్త సతీష్ చెప్పడం జరిగింది. అంటే కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకే ఈ దాడి జరిగిందా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయా, లేకుంటే వాళ్ళిద్దరి మధ్యలో నిజంగానే పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి తీవ్ర ఆసక్తికరంగా అయితే మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు, పరస్పర విమర్శలు, పార్టీ అంతర్గత విభేదాలతో వార్తలు నిలుస్తున్న పోలవరం రాజకీయం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీలోనే 2 వర్గాల మధ్య విభేదాలు బహిరంగ బయటపడుతున్నాయని చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా అయితే కొనసాగుతుంది. ఇటీవల పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కూడా తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ వ్యాఖ్యలు కూడా చేశారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారం వెనుక పార్టీకి చెందిన కొందరు నాయకుల హస్తం ఉందని ఆరోపిస్తూ పలువురు పేర్లను కూడా ప్రస్తావించడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు మరింత బహిరంగంగా అయితే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా ఎమ్మెల్యే సతీమణి చిర్రి జ్యోతి కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ కుటుంబంపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, తప్పుడు ప్రచారం జరుగుతుందని, ముఖ్యంగా ఏ ఊరి సతీష్ అనే వ్యక్తి ప్రచారానికి బాధ్యుడని ఆమె
ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. తమ కుటుంబ పరువును ప్రతిష్టలను దెబ్బతీసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆమె అయితే స్పష్టం చేశారు. అలాగే తన భర్తకు ఎలాంటి విభేదాలు లేవని, రాజకీయంగా తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె అయితే ఆరోపించారు. అయితే ఈ ఫిర్యాదు అనంతరం మరొక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ప్రియ, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న చిర్రి జ్యోతి వాహనాన్ని జనసేన కార్యకర్తలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో పోలీసులు అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు ఏవూరు సతీష్ మాత్రం తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ను ఫార్వర్డ్ చేసిన కారణంగానే తనను కారులో బలవంతంగా తీసుకెళ్లి నిర్మానుష్యమైన ప్రాంతంలో దాడి చేశారని ఆయన అయితే చెప్పడం జరుగుతుంది. అయితే తీవ్ర గాయాలతో పోలీస్ స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేసిన సతీష్ ప్రస్తుతం ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతూ తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులు వాళ్ళని అయితే కోరడం జరుగుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇదే రావుండగా పోలవరం నియోజకవర్గంలో గత కొంతకాలంగా చూసుకుంటే వరుస విభేదాల్లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేరు వినిపిస్తూనే ఉంది. ఇటీవల ఎమ్మెల్యే కార్యక్రమం సందర్భంగా కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియా వివాదం, పోలీస్ ఫిర్యాదు, దాడి ఆరోపణలు, నిరసన వంటి వరుస పరిణామాలు చోటు చేసుకోవడంతో నియోజకవర్గ రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎమ్మెల్యే వర్గం, మరోవైపు జనసేనలోని మరో వర్గం మధ్య విభేదాలు బహిరంగ కనిపిస్తూనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కొట్టికల్పూడి గోవిందరావు వెంటనే స్పందించారు. కార్యకర్తలపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే పోలవరం అయితే చేరుకుని కోలియలగూడెం పోలీస్ స్టేషన్ సీఐతో మాట్లాడడం అయితే జరిగింది. అనంతరం గాయపడిన కార్యకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసి ఘటన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తమపై జరిగిన దాడిని కూడా వెనక పెద్ద హస్తం ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ బాధ్యతపై సాయిరామ్, ఇక్కడ చూస్తే జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు సతీష్ దగ్గరికి వెళ్ళి, కార్యకర్త సతీష్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ ఉంటే పరామర్శించడం చూస్తే జిల్లా అధ్యక్షత్వ నాయకత్వం కూడా మొత్తం సతీష్ వైపే ఉంది అని అనుకోవచ్చా? ఇప్పుడు ఎమ్మెల్యే వర్గీయులు ఒంటరి అని అయిపోయారు అనుకోవచ్చా? అంటే ఏదైతే ఇప్పుడు ఎవరైనా సరే పార్టీలో ఉన్న నాయకులు, పెద్దవారైనా చిన్నవారైనా, కార్యకర్తలు ఎవరినైనా సరే ఒకే భావంతో చూడాలని కొడుకులో పూడి గోవిందరావు అయితే చెప్పడం జరుగుతుంది. గాయపడిన సతీష్ అయితే పరామర్శించారు. కానీ దీని వెనక నిజంగా ఎమ్మెల్యే అధికారుల హస్తం ఉందా లేదా ఎవరుందనేది దర్యాప్తు కొనసాగింది. ఖచ్చితంగా పోలీసు వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఈ దర్యాప్తు చేసి నిజంగా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా, అవసరమైతే పార్టీ అధిష్టానంతో కూడా మాట్లాడి దీని మీద చర్యలు తీసుకునే విధంగానైతే నేను చేస్తాను. ప్రతి ఒక్కరు అంటే ఇది చూసుకుంటే ఏదైతే ఇన్ఛార్జ్ వచ్చారో, ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అంటే ఎమ్మెల్యే అనుచరులు కాకుండా ఎవరైతే గాయపడిన వారు ఉన్నారో సతీష్ వైపు ఉన్న వారందరూ కూడా ఇన్ఛార్జిని అయితే కోరడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా మీద ఇక్కడ వర్గాల విభేదాల కింద వచ్చేస్తున్నా, మేము పార్టీలో ఉండాలా, కొనసాగాలా, లేకపోతే బయటకు వచ్చేలా, మేము పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఒక నమ్మకంతోనే మేము ప్రతి కార్యక్రమంలో కానీ పార్టీని బలోపేతం చేసే విధంగానే మేము ఇక్కడ కృషి చేస్తున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే మా మీద దాడులు అంటే కార్యకర్తలు, నాయకుల మీద ఇలా దాడులు చేస్తాము, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. మరి ఇలా ఉంటే పార్టీ బలోపేతం చేసే విధంగా కృషి చేయలేమని అంటూ కూడా కార్యకర్తలు అయితే ఇన్ఛార్జ్ అయితే కోరడం జరిగింది. ఇన్ఛార్జ్ కూడా వారందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆర్జీలను తీసుకుని ఖచ్చితంగా అధిష్టానానికి వెళ్ళి మన అధినేతతో కూడా నేను పర్సనల్ గా చర్చించి అసలు ఏంటి నియోజకవర్గం విధంగా ఈ మధ్యకాలంలో ఎందుకు ఇంతలా వార్తలు నిలుస్తుందనే విధంగా నేను కూడా దీని మీద శ్రద్ధ తీసుకుని ఖచ్చితంగా అధిష్టానానికి తెలియజేసి ఎవరైతే కారకులు ఉన్నారో సతీష్ మీద దాడి చేసిన వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పార్టీ నాయకులకి, కార్యకర్తలకు మాట ఇవ్వడం జరిగింది. ప్రియా, రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీలో ముదిరై వర్గపోరు. సో మొత్తానికైతే ఇటు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులపై దాడి చేశారంటూ ఇటువైపు సతీష్ ఆరోపణ చేయడం జరిగింది. ఇటు కార్యకర్త, అటు ఎమ్మెల్యే వర్గీయుల మధ్యలో ఈ దాడి ముదరటం, ఈ ఒక్క వివాదం ఇంకా ఎక్కువ కావటం కనుక సో మరి అధిష్టానం ఎలా చూస్తుంది, ఎలాంటి స్పందన తీసుకోబోతుంది అనేటువంటి విషయాలు ఇది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి చూసుకుంటే అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతోంది. సో జనసేన దీన్ని ఎలా తీసుకుంటుంది, ఎలాగా సద్దుమణిగించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇలా సొంత పార్టీ కార్యకర్తలే, సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొట్టుకోవడం నిజంగా ఇది ఒక పార్టీకి మంచిది కాదు అనే చెప్పొచ్చు. ఎందుకంటే దీని తర్వాత ఎలాంటి స్పందన ఉండబోతుంది అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో మొత్తానికైతే సోషల్ మీడియాలో పోస్టుని జస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు మాత్రమే ఆ పైన దాడి జరిగింది అని చెప్పేసి ఇటు కార్యకర్త సతీష్ అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ దాడి ఇంతలా చేయడం ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అధ్యక్షులు, జనసేన జిల్లా అధ్యక్షులు కూడా గోవిందరావు వచ్చి సతీష్ని పరామర్శించారు. ఏం జరిగింది
అనేటువంటి విషయాలు కూడా తెలుసుకున్నారు. సో ఇటు ఎమ్మెల్యే వర్గీయులు, ఇటు కార్యకర్త సతీష్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కూడా ఇరు వర్గాలు కంప్లైంట్ చేయడం జరిగింది. సో మొత్తానికైతే జిల్లా అధ్యక్షులు గోవిందరావు వచ్చి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పార్టీ అధిష్టానం వరకు ఈ విషయం తీసుకెళ్తాము, దాని తర్వాత సద్దు మనకేటువంటి అవకాశాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది.